హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఒక్కరైనా ఈజీగా చేసుకునే చాకినాల తయారీ విధానం చూద్దాం రండి. మనం తక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి కానీ ఒక్కరమైనా ఈజీగా చేసుకోవచ్చండి. చకినాలని చాలామంది ఇష్టపడతారు కదా, ఎంతైనా మన తెలంగాణ స్పెషల్ కదా చకినాలు అంటే. నేను 3 కిలోల పిండి తీసుకున్నాను. తడిపిండి అంటారు. నైట్ బియ్యం నానబోసి మార్నింగ్ వడబోసి గిన్నె పట్టియాలి. 3 కిలోల బియ్యం పిండికి నేను కేజీ పావు నువ్వులు తీసుకున్నాను. నార్మల్గా 5 కిలోలకి 2 కిలోల నువ్వులు పోయాలి. ఓమో ఒక 4-5 స్పూన్లు వేసానండి. నేను మంచిగా నలిపి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ పడుతుంది. కొంచెం నువ్వులు ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కదా, కొంచెం నేను నువ్వులు ఎక్కువే వేస్తానండి. తర్వాత సాల్ట్. ఈ ఉప్పు అనేది ఎక్కువైతే తినడం కష్టం కదా, మనము 1 కిలోకి 1 పిడికిలి, 2 కిలోకి 2 పిడికిళ్ళు, 3 కిలోకి 3 పిడికిలు, మొత్తం 3 పిడికిళ్ళు వేసాను 3 కిలోలకి. నేను ఎవ్రీ టైం ఇలానే చేస్తాను. ఎప్పుడు ఉప్పు అనేది ఎక్కువ కాలేదు, తక్కువ కాలేదు. బండ గుర్తు కిలోకి 1 పిడికిడి అలా వేసుకుంటే అయిపోతుంది ఉప్పు. వాటర్ పోస్తూ పిండిని పిసికినట్టుగా పిసుకుతూ వాటర్ పోస్తూ పిండి పిసుకోవాలి. మనకు పిండి ప్రిపరేషన్ కూడా ఏం లేదండి. నైట్ రేషన్ బియ్యాన్ని బాగా, నేను 3 కిలోలు తీసుకున్నా కదా, 3 కిలోల రేషన్ బియ్యాన్ని బాగా కడుక్కోవాలి. బియ్యం అనేది బాగా కడగాలి. కడిగితేనే అప్ప అనేది చకినప్ప కరెక్ట్గా వస్తుంది, లేకుంటే తెగిపోయినట్టు అవుతుంది. ఎవ్రీ టైం నేను నైట్ పడుకునేటప్పుడు బియ్యం కడిగి నానబోసుకుంటాను. మళ్ళీ లేవగానే బియ్యాన్ని వడగట్టిన తర్వాత గిర్నీకి పట్టిస్తానండి. పిండి పిసికిన తర్వాత ఇట్లా కాసేపు నాననివ్వాలి. నేను 2-3 అవర్స్ నాననిచ్చాను. పిండి పిసికి వంట పని చేసుకొని మొదలు పెడతాను ఎవ్రీ టైం. ఆలోపు పిండి మంచిగా నానినట్టు అయ్యి చకినప్ప రావడానికి ఈజీగా ఉంటుంది. ఒక గిన్నెలో పిండి వేసుకొని ఇంకొక గిన్నెలో వాటర్ వేసుకొని పిండిని మంచిగా పిసుకుంటూ, చకినాల పిండి ఎప్పుడు వెంటనే డ్రై అవుతుంది. ఎప్పుడు ఇట్లా వాటర్తో తడుపుకుంటూ పిండి పిసుక్కుంటూ చకినప్ప పోసుకోవాలి. అప్పుడు కరెక్ట్గా వస్తుంది చకినప్పాలు పోయడం కూడా పెద్ద టాస్కే. పిండి మంచిగా ఉన్నదనుకో చకినప్పాలు ఎన్ని పోసినా యాష్ట రాదు, చకచక పోసేసుకోవచ్చు. 3 కిలోల బియ్యం పిండికి నాకు చెద్దన్నర చకినాలు అయ్యాయి. ఇలా మొత్తం పోసుకున్నాక చకినాలు ఆరిపోతాయి. 2 ప్లేట్లు తీసుకొని ఒక ప్లేట్లో ఇంకో ప్లేట్ సహాయంతో చకినప్ప తీసుకుంటూ ఇంకో ప్లేట్ మీద పేర్చాలి. చకినాలు ఆరితేనే తీయాలండి, మళ్ళీ ఆరకుంటే రావు, ఖరాబ్ అయిపోతాయి. కాలవడం కూడా సరిగా రాదు. మ్యాక్సిమం చెద్దరు పీల్ చేసుకుంటుంది, త్వరగానే ఆరుతాయండి. ఇలా మూకుల్లో వేయడమే. మళ్ళీ మనకు చకినప్పాలు ఆయిల్ ఎక్కువ పీల్చదు. తడిపిండి కదా, అసలు ఆయిల్ పీల్చదు. ఎన్ని కాల్చినా కూడా ఆయిల్ ఇగ్గినట్టే అనిపించదు. మేమైతే ఆయిల్ ఎక్కువ ఇగ్గదు కదా అని చకినప్పాలు ఎక్కువ ప్రిపేర్ చేస్తాం. అందుకే ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చకినప్పాలు ఈజీగా నేనే ఒక్కదాన్ని చేసుకుంటా కదా, ఇంకా ఎవరి హెల్ప్ లేకుండా చకచక పిండి పట్టించుకుంటాం, చేస్తాం. పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు, నాకు సీజన్తో టైం లేదండి. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసి పిల్లలకు పెడతా. మళ్ళీ నువ్వులు ఓమా ఉంటుంది కాబట్టి టేస్ట్ కూడా బాగుంటాయి. ఇక కాల్చే విధానం మీకు తెలుసు కదా, చక్కగా గోల్డ్ కలర్ వచ్చినాక తీసేయడమేనండి. మరి తెల్లగా కూడా తీయద్దు, ఎందుకంటే క్రిస్పీగా రావాలంటే మరి ఎర్రగా కాదు మరి తెల్లగా కాదు, మీడియం సైజులో తీయాలి. అప్పుడు క్రిస్పీగా చాలా బాగుంటాయి. చాలా బాగా వచ్చినాయి చకినాలు. మీరు కూడా ఇలా చకినాలు చేసుకొని తినండి. మనం బయట కొనుక్కుంటే కొన్నే వస్తాయి, అవి తిన్నట్టు అనిపించదు. ఇంట్లో ఒక 2 కిలోలు చేసుకున్నా కూడా ఒక క్యాన్ ఎండుతుంది, చక్కగా తిన్న ఫీలింగ్ ఉంటుంది. మన ఇంట్లో ఆయిలే కాబట్టి చాలా బాగుంటుంది. ఇంకా చకినాలు ఇష్టపడని వాళ్ళు ఉంటారా? చకినాలు అంటేనే మన తెలంగాణ స్పెషల్ కదా. తక్కువగా ఆయిల్ పీల్చుకునే ఈ చకినాలు అందరు చేసుకొని తినండి, స్నాక్ లాగా. బాయ్ ఎవ్రీవన్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.